Punnam targets Kishan and Bandi. BC Welfare Minister Ponnam Prabhakar on Saturday demanded that Union Minister G. Kishan Reddy and Bandi Sanjay inform the people how much central funds and projects they will get from Modi government to Telangana. ఏం తెచ్చిండ్రు ఏం దేబోతారు పొన్నం ప్రభాకర్ గారు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అడుగుతారు. అయితే కిషన్ రెడ్డి గారికి సమాధానం ఇచ్చిండ్రో లేదో నాకు తెలియదు, కానీ ఒక కాషాయ కార్యకర్త మీకు ఇస్తున్నాడు, పొన్నమన జవాబు ఇస్తున్నాడు. ప్రధానమంత్రి మోడీ ఇప్పటికీ 11,300 రూపాయల కోట్ల 11,300 crore ప్రాజెక్ట్స్ తెలంగాణకి ఇచ్చిండు ఈ మార్చి వరకే. తెలంగాణకు కాదు, తెలంగాణకైతే 52,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి. జస్ట్ ఈ ఎలక్షన్ టైంలోనే, ఎలక్షన్ కంటే ముందు ఇంకో కోటి రాకముందే 52,000 crores ఓన్లీ. మీరు హైదరాబాద్ కన్నారు కాబట్టి చెప్తున్నా, హైదరాబాద్కే 11,300 crores నిధులు వచ్చినాయి. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ 5 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, దానిలో భాగంగానే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ అట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇన్ హైదరాబాద్. 70 kilometers ఆఫ్ మెట్రో నెట్వర్క్ లేడ్. 9 సంవత్సరాలలో 70 kilometers మెట్రో నెట్వర్క్ వేసిండ్రు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్కి పెద్దపీట వేసిండ్రు. 600 కోట్లు 13 MMTS సర్వీసెస్ను ఇనిషియేట్ చేయడానికి యూజ్ చేసిండ్రు. రైల్వే బడ్జెట్ ఫర్ తెలంగాణ 17 సార్లు కాదు 17 times పెంచిండ్రు. 9 సంవత్సరాల పొన్నమన 17 రెట్లు పెంచిండ్రు రైల్వే బడ్జెట్. మీరు కరీంనగర్ మా బండి సంజయ్ అన్నారు కదా, ఇగో ఇప్పుడు చెప్తున్నా, 850 కోట్లు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ CRIF కింద కరీంనగర్కి తీసుకొచ్చిన ఘనత కాషాయ ధీరుడు యోధుడు బండి సంజయ్ గారు. 107 కోట్లు కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్రూషియల్ రోడ్స్ ఇన్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ కరీంనగర్. అది ఎక్కడెక్కడ అంటే గన్నేరువరం టు బెజ్జంకి డబుల్ లేన్ స్ట్రెచ్ 23 kilometers 32 కోట్లు. 25 కోట్లు అంతక్కపేట నుంచి కోటకొండ రోడ్ వరకు 10 kilometers అది. 25 కోట్లు 11.7 kilometers రోడ్ మల్యాల నుంచి నూకపల్లి దాకా. ఇప్పుడు చెప్పుండ్రే పొన్నమన డేటాతో ముంగట పెట్టిన. ఇక అన్నారు కదా మీరు తెలంగాణకు భాగ్యనగరానికి ఏం తెచ్చిర్రనని. భాగ్యనగర్ చుట్టుపక్కల 11 నుంచి 13,000 కోట్ల నిధులు ఇయనికే మంజూరున్న. దేనికి తెలుసా అన్న పొన్నమన? ఫ్రైట్ కారిడార్కి. దేనికన్నా పొన్నమన? ఫ్రైట్ కారిడార్కి. ఇగో డేటా కేంద్ర సర్కార్ రెడీ ఉన్నది. ఇగో ఈ బడ్జెట్ మీద కూడా చెప్తున్నా మీకు నేను. అంటే ఇక్కడ మా ఎంపీలు పోయి మాట్లాడకపోతే రాదని అనుకుంటున్నారా? ఎంపీలు పోయి ఆడ మాట్లాడతలేరని అనుకుంటున్నారా? తెలంగాణ మీద వాళ్ళకు ప్రేమ మీకేలా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. 1,200 మందిని ఆత్మ బలిదానం తీసుకున్నాక తెలంగాణ ఇయ్యనిక ప్రయత్నం చేసిండ్రు మీరు. మీకు తెలంగాణ మీద ప్రేమ ఉందంటే ఎట్లా నమ్ముతారే పొన్నమన్న కాంగ్రెస్ పార్టీకి? ఇగో ఇప్పుడే చెప్పినా మీకు 11,300 crores వర్త్ బైఫర్కేషన్ ఇచ్చిన. 850 crore సెంట్రల్. ఆధారాలు చూపిస్తా ఫ్రెండ్స్, మీకు ఆధారాలు చూపిస్తానే. కరీంనగర్కి సంబంధించి ఆయన ట్వీట్ కొట్టిండు బండి సంజయ్ గారు. ఆయన మర్చిపోయిండి వచ్చిండు. గిరీష్ దారాముని అనేటోడు గుర్తుంటుంది, కట్టర్ కాషాయ కార్యకర్తకు. ఆయన చేసిన మంచి పనులు అగో నేను మొత్తం పెట్టిన, ఎన్నెన్ని కోట్లు ఉన్నాయో మొత్తం ఆయన ట్వీట్ చేసిండు. పొన్నం ప్రభాకర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. పొన్నమన ఫస్ట్ మీరు ఏం తెలుసుకోరనంటే, మీరు మొత్తం ఫస్ట్ ఏం తెలుసుకోరనంటే పొన్నమన నీతి ఆయోగ్ మీటింగ్కి తెలంగాణ మీద ప్రేమ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోలే? ఫస్ట్ ఇది చెప్పుర్రు. నీతి ఆయోగ్ మీటింగ్ పోయేది ఉండే కదా. ఇండి కూటమికి అసలు ఇక నేను ఏమనాలా, 4 యాంగిల్లో చెప్తే సిగ్గులేదని అనాలా. తెలంగాణ ప్రయోజనాల కోసమే కదా పొన్నమన ఇలా మాట్లాడినావు. హైదరాబాద్కి ఏం నిధులు తెచ్చినావు మంత్రులయ్య అని చెప్పి మాట్లాడినావు కదా పొన్నమన. మళ్ళీ హైదరాబాద్ని రిప్రజెంట్ చేయనీకే, భాగ్యరేఖలు మార్చనీకే, తెలంగాణను బంగారు తెలంగాణ చేయనీకే, న్యూయార్క్ చేయనీకే, డల్లాస్ చేయనీకే, టర్కీ చేయనీకే, ఇస్తాన్బుల్ చేయనీకే పీకుడు ముచ్చట్లు ఏది మాట్లాడరు కానీ ఇది ఎట్లా చేద్దామన్న చర్చ పోవాలి కదా. నీతి ఆయోగ్ అంటే రాజకీయ డిస్కషన్లు కావు, నా తెలంగాణకు కావాల్సిన ముచ్చట్లు మాట్లాడాలి. ఆడ నా రైతులకి ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ ఏం కావాలి, హాస్పిటల్కి ఏం కావాలి. వికసిత్ భారత్ వైపు పోతుంటే ఆ వికసిత్ భారత్లో వికసిత్ తెలంగాణ ఎంత ఉంటుందని చెప్పి భావించాలా. ఇండి కూటమికి పెద్దగా మెసేజ్ ఇంకా అర్థమైనట్టు లేదు. నువ్వు బైకాట్ చేయి, ఎప్పుడు చేయి, ఎలక్షన్లలో చేయి. బట్ తెలంగాణ వాదం ఆడికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు పోలే? మమతా బెనర్జీ పోయింది, ఏదో మాట్లాడింది, నాకు 5 నిమిషాలు ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి 20 నిమిషాలు ఇచ్చిండ్రు. అది ఇచ్చినట్టే చంద్రబాబు నాయుడు గారు పోయి 20 నిమిషాలు మాట్లాడతా అని డిసైడ్ అయ్యిండు. ఒక ఆంధ్రప్రదేశ్ కార్యకర్త లెక్క పోయిండు. ఆంధ్రప్రదేశ్ జనాన్ని రిప్రజెంట్ చేయనిక పోయిండు పొన్నమన్నా. ఆడ పోయి ఆయన మాట్లాడిండు, డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ మీద మాట్లాడిండు, స్కిల్ సెన్సెస్ మీద మాట్లాడిండు, జీరో పావర్టీ ఎట్లా తీసుకురావాలని మాట్లాడిండు, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని మాట్లాడిండు, గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ మీద మాట్లాడిండు, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే హ్యూజ్ పొటెన్షియల్ సర్వీస్ సెక్టర్స్ ఏంది అనేది మాట్లాడిండు. పోలవరం ప్రాజెక్టు వల్ల అమరావతికి
అమరావతికి ప్లస్ ఆంధ్రప్రదేశ్ జీడిపికి ఎంత కాంట్రిబ్యూషన్ అవుతుంది అని చెప్పి మాట్లాడిండు. ఏపీస్ పొటెన్షియల్ ఎంత ఉంది అని చెప్పి మాట్లాడిండు. అగ్రికల్చర్లా, ఆక్వాకల్చర్లా. నీతి ఆయోగ్ సిఇఓ బివి సుబ్రహ్మణ్యం నాయుడు గారిని పొగడతలతో ముంచిండు. రాజకీయాలు పక్కకు పెట్టి తెలంగాణ మీద ప్రేమ ఉంటే పంపు. జైపాల్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ రేపు కూడా చేసుకోవచ్చు, వచ్చే సంవత్సరం కూడా వస్తుంది. నీతి ఆయోగ్ ఫండ్లు ఒకసారి పోతే రావు, డిస్కషన్ చేయాలా. ప్రధానమంత్రి మోదీ గారు కూడా మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని. బాయ్కాట్ చేసుడు వెనకటికి కేసీఆర్ కూడా ఇట్లనే బాయ్కాట్ చేసిండు. ఏమంటారు అది, హైదరాబాద్కి ఎన్ని నిధులు వచ్చినాయని చెప్తున్నారు కానీ నిరుద్యోగుల భిక్షాటన నడుస్తుంది తెలంగాణలో. ఇది యాద పెట్టుకోకున్నామన్నా మీరు, నిరుద్యోగుల భిక్షాటన నడుస్తున్నది. ఇది మీరు అర్థం చేసుకున్న నాడు అదవుతుంది. వికసిత్ భారత్లా ఏం పోవాలా, ఆడికి పెద్ద ఈ మీటింగ్ ఏం పోవాలా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ వికసిత్ భారత్ నేను సమరైజ్ చేసి పెడితే ఫ్రెండ్స్, భారత్ని ఒక 30 ట్రిలియన్ ఎకానమీ సైడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు 2047 లోపల. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $18,000 ప్రతి ఏటా ఉండేటట్టు డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన భారత్ని. మన జీడిపిని 9 రెట్లు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు వికసిత్ భారత్ టార్గెట్ తీసుకొని. వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీ బై 2027 లోపలనే టార్గెట్ పెట్టుకొని పోతున్నారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతున్నదో మనుషులది 84 ఇయర్స్ ఫ్రమ్ 71 ఇయర్స్ నుంచి 84 ఇయర్స్ దిశగా ఎట్లా తీసుకోవాలా, దానికి హెల్త్ ఫెసిలిటీస్ ఎట్లా ఉండాలా. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫిగర్ యాజ్ నరేటెడ్ బై ది WHO. పాపులేషన్ అనేది 140 కోట్ల నుంచి 2047 వరకు 165 కోట్లకు పోతున్నది. మన మీడియన్ ఏజ్ ఏదైతున్నదో, మన వర్కింగ్ క్లాస్ ఏదైతున్నదో ఇవన్నీ అబ్సల్యూట్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. 112 crore ఆఫ్ ది వర్కింగ్ పాపులేషన్ భారత్లా ఉండబోతున్నది. మీడియన్ ఏజ్ ఇప్పుడు 29 ఇయర్స్ ఉన్నది. మన 2047కి వచ్చేసరికి 37 ఇయర్స్ అవుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 71 ఇయర్స్ నుంచి 84 ఇయర్స్ వరకు తీసుకోవాలని చూస్తున్నారు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏదైతే ఉన్నదో అది ఇవాళ 96 కోట్ల నుంచి 112 కోట్లకు పోతున్నది. లిటరసీ రేట్ 77% నుంచి 100% తీసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు వికసిత్ భారత్ లా టార్గెట్లు పెట్టుకొని. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటాం కదా, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ నిన్ననే మాట్లాడుకున్నాం మనం అన్ఎంప్లాయ్మెంట్ కింద 37% ఉన్నది. దాన్ని మోర్ దెన్ 70% తీసుకోవడానికి టార్గెట్ పెట్టుకున్నారు. స్కిల్డ్ లేబర్ ఫోర్స్ 32% నుంచి 100%. నేను 5,000 కోట్లు పెడతా, 2,000 కోట్లు పెడతా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా, పీకుడు ముచ్చట్లు మాటలు కావేపున్నామన్నా. వికసిత్ భారత్ నుంచి పోతే మనం కూడా మాట్లాడే తత్వం మనకు ఉంటుంది. 10 మంది ఇట్లా 4 అంశాలు నేర్చుకొని వస్తామే. మన ఐడియాలు మంచుకుంటే యావత్ భారతదేశంలో మన ఐడియాలు ఇంప్లిమెంట్ అయితే అది కూడా మన తెలంగాణకు గర్వకారణమే కదనే. అది మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా. స్కిల్ లేబర్ ఫోర్స్ 32% నుంచి 100% ఉండాలా అని అనే నైపుణ్యంలో మన తపస్సులో మనం పోతున్నాం. జీడిపి ఈనాడు 3.4 ట్రిలియన్ ఉన్నది మనది, అది మోర్ దెన్ 30 ట్రిలియన్ వరకు పోవాలా అని ఆలోచిస్తున్నాం. పర్ క్యాపిటల్ ఇవాళ $2,392 పర్ యానం ఉన్నది, అది $18,820కి పోవాలా పర్ యానం అని చెప్పి మనం భావిస్తున్నాం. ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ టు ది జీడిపి అలా జస్ట్ 28% ఉన్నది, అది 34% టార్గెట్ దిశ తీసుకొని పోతున్నారు. ఎస్ మాట్లాడతారు, విజన్ ఇట్లు ఉండాలా, విజన్ అట్లు ఉండాలా, ఇవన్నీ ముచ్చట్లుంటాయి, అయితాయా పోతాయా. నువ్వు టర్కీ చేస్తానన్నప్పుడు ఏం లేదు, నువ్వు న్యూయార్క్ చేస్తానన్నప్పుడు ఏం లేదు, నువ్వు డల్లాస్ చేస్తానన్నప్పుడు ఏం లేదు. ఆ మాటలు మాత్రం విజనరీ సంసారం. అదే భారతదేశానికి భారతీయ జనతా పార్టీ కలగంటే మాత్రం వ్యభిచారం. మీరు మాట్లాడితే సంసారం, వేలు మాట్లాడితే వ్యభిచారం. ఇలా అడుగుతున్నది తెలంగాణ పొన్నమన్న. మీరు అడిగినరు భాగ్యనగరానికి ఏం తెచ్చిండ్రు అని ఈ ఇద్దరు నాయకులు. నేను మీకు చెప్పిన ఇప్పుడు ఏం తేబోతున్నారు అంటే ఫ్రైట్ కారిడార్ కింద 11,000 to 30,000 crores శాంక్షన్ అయ్యే అవకాశం ఉన్నది, ఆస్కారం ఉన్నది. బట్ స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి సహకారం అందించాలా. సో మీ సహాయ సహకారాలు ఏడదాకున్నాయ్యాలని నేను ప్రశ్నిస్తున్నాను. భారతీయ జనతా పార్టీని కౌంటర్ చేసే కంటే ముందు దాని కట్టర్ కాషాయ కార్యకర్తలు ఎట్లున్నారో ఒకసారి ఆలోచించుకోర్రే. యోగ్యుడ నిలబడ్డాడు గిరీష్ అనేటోడు. ఈ గిరీషే చాలా భారీ పడతాడు మీకు, బికాస్ దేవుని నమ్ముతాం, ఆ తర్వాత నమ్మేది కేవలం డేటా. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వికసిత్ నీతి ఆయోగ్ మీటింగ్ అటెండ్ చేయకుండా తెలంగాణను వికసిత్ చేస్తా, బంగారు తెలంగాణ చేస్తాను, బాటేస్తానంటే నమ్ముతారా? మీకు ఇలా కొన్ని ప్రశ్నలు పెట్టిపోతున్నా.